సో అక్కడి నుంచి మనం ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోతే వెంకటేశ్వర స్వామి వారి నామాలైతే మనకి దర్శనమిస్తాయి. అది కూడా భలే ఉంటాయి లైట్‌లో. చాలా బాగుంది కదా! నిజంగా చాలా చాలా బాగుంది. వెరీ నైస్. ఈ కైలాసనాథుడి ఆలయం వల్లనే ఈ ప్రాంతానికి కైలాసగిరి అనే పేరొచ్చిందని చెబుతుంటారు. ఓంకార స్వామీజీ అనే వ్యక్తి తన తపోశక్తిని ధారపోసి 1951 జనవరి 21న కైలాసనాథుని శివలింగాన్ని ప్రతిష్ఠ చేశారు. అప్పటి నుండి ఈ ప్రాంతం దినదిన వర్ధమానంగా అభివృద్ధి చెందుతూ వస్తుంది. ఇక్కడ పరమశివుని మనసారా ఏదైనా కోరుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుతుందనే నమ్మకం ఉంది. ఈ ఆలయం చుట్టూ 11 ప్రదక్షిణలు చేసి కోరుకోవాలి. ఆ కోరిక నెరవేరిన తరువాత మళ్ళీ 108 ప్రదక్షిణలు చేయాలని ఆలయం వద్ద భక్తులు సూచిస్తారు. ఇదే ఫ్రెండ్స్ కైలాసగిరి కథ. ప్రకృతి, చరిత్ర, భక్తి, వినోదం ఇవన్నీ కలిసిన అందమైన ప్రదేశం కైలాసగిరి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని తెలుగు వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.